గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. ఇప్పుడు మనతో పాటు 10 పీజీలు 6 డిగ్రీలు 1 పిహెచ్డి బనారస్ హిందూ యూనివర్సిటీలో చేసి భారతదేశంలోనే అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నిస్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రతిష్టాత్మకమైన 10 ప్రపంచ రికార్డులు సాధించారు. అలాగే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్ చార్టర్ టై మెంబర్గా, అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ సిఐఐ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక అకాడమిషియన్గా, ఒక మేనేజ్మెంట్ గురువుగా పేరొందారు. ఆయన 3 ప్రొఫెషనల్ కోర్సెస్ అందిస్తున్నారు. మొదటిది 100% ప్లేస్మెంట్ ఇస్తూ ఆయన హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. రెండోది మేక్ ఇన్ ఇండియా చేయడానికి బీబీఏ ఈడీపీ విత్ క్యాట్ కోచింగ్. మూడోది కోర్సు పూర్తయిన వెంటనే లైఫ్లో సెటిల్ అవడానికి ఎంబీఏ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్ని ఆయన అందిస్తున్నారు. ఆయనే డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ చైర్మన్ డాక్టర్ నారాయణ గారు. ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ నారాయణ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో హోటల్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా మంచి భూమిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. 100% ప్లేస్మెంట్స్ వస్తాయంటారా? ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళకి 100% ప్లేస్మెంట్ గ్యారంటీ. ప్లేస్మెంట్ గ్యారంటీ ఎందుకంటున్నామంటే ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళు దగ్గరగా 500 ప్రాక్టికల్ చేస్తారు. ఇది 3 years కోర్స్ కాబట్టి 3 × 365 days లెక్కేసుకుంటే దగ్గర 1090 days. ఈ 1090 daysలో ఈ 3 years మీద ఆల్ సండేస్, సమ్మర్ హాలిడేస్, దసరా వెకేషన్, సంక్రాంతి వెకేషన్ మొత్తం చేస్తే 900 days ఉంటుంది. ఈ 900 daysలో అంటే 500 ప్రాక్టికల్స్ అంటే డే బై డే ప్రాక్టికల్స్ ఉంటున్నాయి. ఇన్ని ప్రాక్టికల్ చేసిన వ్యక్తికి జాబ్ రాకపోతే మరి ఎవరికి జాబ్ వస్తుంది? అందుకు చాలా డిమాండ్ ఉన్న కోర్సు, చాలా భూమి ఉన్న కోర్సు. అయితే ఈరోజు మన ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుందంటే జాబ్ ఎలాగ వస్తుంది కదా, జాబ్ కోసం మనం ఎందుకు పోరాడాలి, మనమే 10 మందికి జాబ్ ఇచ్చే వ్యక్తికి ఎదగొచ్చు కదా, జాబ్ చేద్దామా, జాబ్ ఇద్దామా, జాబ్ ఇచ్చే వ్యక్తి ఎదగాలి. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వ్యక్తికి మంచి స్కిల్ ఉంటుంది కాబట్టి ఒక హోటల్ పెట్టుకోవచ్చు, ఒక రిసార్ట్ పెట్టుకోవచ్చు, ఒక దాబా పెట్టుకోవచ్చు, ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మన గవర్నమెంట్ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించింది మరి 10 lakhs వరకు కూడా మనకు అవకాశం ఇస్తుంది, 35% సబ్సిడీ ఇస్తుంది. ఇలాంటి వైపు మనం వెళ్ళినట్లయితే 60 సంవత్సరాలు సంపాదించేది మనం 6 yearsలో సంపాదించుకోవచ్చు. మరి ఇలాంటి అవకాశం మనం కల్పిస్తా ఉన్నాం, అలాంటి నాలెడ్జ్ మనం ఇస్తా ఉన్నాం. దానికి సంబంధించిన సబ్సిడీస్ కానీ, స్కీమ్స్ కానీ, బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి దాని మీద ఒక 3 ప్రోగ్రామ్స్ పెట్టాం. ఈడీపీ అనేది ఒకటి పెట్టాం. ఈడీపీ అంటే ఆంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ ప్రోగ్రామ్. బీడీపీ పెట్టాం, బిజినెస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. రెండవది. మూడోది ఎఫ్బిఎం, ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. ఈ విధంగా మన ఇన్స్టిట్యూట్ చేరిన వ్యక్తులకి ఈ సొంతంగా ఎలా ఎదగాలనేది తీసుకెళ్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా జాబ్ అయితే కన్ఫామ్గా వస్తుంది. రైట్. అయితే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ కోర్స్ చేయాలంటే క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరు అర్హులు? హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలంటే మనకు 4 రకాల ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు అందిస్తూ ఉన్నాం. ఈ 4 రకాలంటే ఫస్ట్ది 10th class అయిపోయిన వాళ్ళకి ఇంటర్మీడియట్ 2 years హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, డిగ్రీ 3 years హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. అంటే 5 years ఇంటిగ్రేటెడ్ చదువుకోవడం వల్ల వాళ్ళకి మంచి స్ట్రెంగ్త్గా డెవలప్ అవుతారు. ఇంటర్మీడియట్. రెండవది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, పాలిటెక్నిక్ అయిపోయిన వాళ్ళు 3 years హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకొని ఆ విధంగా హ్యాపీగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. డిగ్రీ అయిపోయిన బీకామ్, బీఎస్సీ ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు ఎంబీఏ టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకోవచ్చు. 4వది వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఎవరికైనా బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ ఉంటే వాళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఎలిజిబుల్ అయినట్లయితే వాళ్ళు కూడా 3 years హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 5వది బీబీఏ ఈడీపీ క్యాట్ కోచింగ్. బీబీఏ అంటే ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అయితే ఈ బీబీఏ అనేది అన్ని కాలేజీలలో ఉంది, అదేమో ట్రెడిషనల్. మన దగ్గర ఓన్లీ బీబీఏ కాదు, బీబీఏ ఈడీపీ, బీబీఏ బీడీపీ, బీబీ ఎఫ్బిఎం అంటే ఓన్గా ఎలా ఎదగాలి. మన దగ్గర క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి ఏదో ఎగ్జామ్స్కో ర్యాంకులకో తెప్పించే మెథడాలజీ కాదు. ప్రాక్టికల్గా ఫస్ట్ ఇయర్ తెలుగు రాష్ట్రంలో 23 జిల్లాలు, సెకండ్ ఇయర్లో ఇండియాలో 29 రాష్ట్రాలు, ఫారిన్లో మొత్తం మీద ఒక 15 countries, 250 రకాల పరిస్థితులను చూస్తాం. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ మన బిజినెస్ పెట్టాం. ఆ విధంగా లాంటిది మన బీబీఏ ఈడీ ప్రోగ్రామ్ మనం అందిస్తూ ఉన్నాం. రైట్. అలాగే మీరు సుమారుగా ఈ రంగంలో గత 10 సంవత్సరాల నుంచి ఉన్నట్టుగా ఉన్నారు. మీ దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి దాదాపుగా 100% ప్లేస్మెంట్ ఇస్తూనే ఉన్నారు. అయితే మీ దగ్గర చదువుకొని ఇతర కంట్రీస్లో కావచ్చు, లేకపోతే మంచి మంచి కంపెనీస్లో ప్లేస్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ గురించి ఎక్కడెక్కడ ఏ కంట్రీస్లో ఉన్నారు? ఈరోజు మన దగ్గర లాస్ట్ 10 years, ఒక డికేడ్, దశాబ్ది కాలం కంప్లీట్ అయింది. ఈరోజు మనకు 15 countries ఉన్నారు మన స్టూడెంట్స్. సింగపూర్, మలేషియా, థాయిలాండ్, హాంకాంగ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఇటలీ, కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, అబుదాబి కంట్రీస్లో ఉన్నారు. అయితే ఈ ప్లేస్మెంట్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి సబ్జెక్టు స్కిల్డ్ ఉంటే మన ఇండియాలో కాదు ఎబ్రాడ్లో వస్తుంది, దాని గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదు.
ఈరోజు మనం ఆలోచిస్తుందంటే ఫారిన్లో ఉన్న స్టూడెంట్స్ని కూడా మనం తిరిగి రమ్మని చెప్తా ఉన్నాం. అక్కడికి పోయి మనం జాబ్ చేయటం ఏంటి, వాళ్ళు ఏదో ఒక 1 lakh మనకు నవీన్ అని మహబూబ్నగర్ జిల్లా అబ్బాయి చేస్తున్నాడు, 1,70,000 రూపీస్ అబ్బాయి శాలరీ. బట్ నేను ఏమంటానంటే అజంతా శ్రీశైలం ఒక అమ్మాయి మన దగ్గర చదివింది, ఫస్ట్ బ్యాచ్, మనం హోటల్ మీద కాదు పెట్టాం, ఫస్ట్ బ్యాచ్ 2005 to 8 బ్యాచ్. ఆ అమ్మాయి 2 to 4 కూడా మన దగ్గర చదివిన అమ్మాయి, ఇంటర్మీడియట్ కూడా. ఆ అమ్మాయి ఈరోజు ఈ హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న నిజాంపేటలో ఓన్గా చపాతీ ఇండస్ట్రీ పెట్టింది. ఈరోజు మంత్లీ 3 lakhs రన్ చేస్తుంది. అలాగా మా అమ్మాయి 10 మంది జాబ్ కూడా ఇస్తూ ఉంది. ఆ విధంగా ఎదగాలని నేను చెప్తా ఉన్నాను. ఎక్కడో జాబ్స్ కూడా ఉంటే స్టార్టింగ్లో 15, 20, 30, 40 శాలరీ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటే 1 lakh, 2 lakhs, 3 lakhs ఉంటుంది. అయితే నేను శాలరీ గురించి నేను అడగొద్దు అంటా ఉన్నాను, జాబ్ గురించి అడగొద్దు అంటా ఉన్నాను. జాబ్ మన తెలియకల వాళ్ళు జాబ్ చేసి, మరి తక్కువ చదువు చదివిన వాళ్ళు జాబ్ చేస్తే ఇక జాబ్ ఇచ్చే వ్యక్తులు ఎవరు? మన దేశం మనం ఎప్పుడు డెవలప్ కావాలి, మన దేశం ఎప్పుడు డెవలప్ చేయాలి? ఆ విధంగా ఈరోజు మైండ్ సెట్ మార్చుకోవాలి, ఆలోచన ధోరణి మార్చుకోవాలి, మనం జాబ్ ఇచ్చేది ఎదగాలని అనేది డాక్టర్ నారాయణ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ కాన్సెప్ట్. రైట్ సార్, ఒక కాలర్తో మాట్లాడదాం. సాయి కుమార్ గారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. నాది డిగ్రీలో బీకామ్ కంప్యూటర్స్ అయిపోయింది సార్. అంటే ఏం కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని. ఇప్పుడు డిగ్రీలో బీకామ్ కంప్యూటర్స్ అయిపోయిందా? అవును సార్. ఇప్పుడు మీరు ఎంబీఏ టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్స్ 2 years కోర్సు, ఎంబీఏ టైటిల్ వస్తుంది. మీరు టూరిజం హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్ కాబట్టి ప్లేస్మెంట్ పక్కా ఉంటుంది. అయితే మన ప్లేస్మెంట్ కన్నా ఎక్స్పోజర్ మనం చేస్తుందంటే ఓన్గా ఎదగాలి, మనం ఎదగాలి. 60 సంవత్సరాలు సంపాదించి 6 సంవత్సరాలు సంపాదించవచ్చు. మనం బ్రతుకుతూ 10 మంది దారి నీడని చూపించాలి, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. ఇన్ని రకాలు చేయాలంటే బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు ద్వారా సాధ్యం అవుతుంది. అంతా మనం డెవలప్ అవుతేనే దేశం డెవలప్ అవుతుంది. అందువల్ల ఆ కాన్సెప్ట్ మనం తీసుకెళ్తున్నాం కాబట్టి జాబ్ ఇద్దామా, జాబ్ చేద్దామా, ఆ పద్ధతులు తీసుకెళ్తున్నాం కాబట్టి మీరు జాయిన్ అవ్వండి, మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. రైట్ సార్. అయితే ఇప్పుడు మీ దగ్గర ప్రత్యేకించి ఈ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇంటర్న్షిప్ చేస్తారు. ఇంటర్న్షిప్ అనేది మరి మీరు చాలా వరకు ఫారెన్ పంపిస్తారు. అవును. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు? ఈరోజు ఒక గ్రేట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ హోటల్లో మేము కూడా చేసే వ్యక్తులకి ఏ డిగ్రీకి లేదు అవకాశం. చదువుతున్నప్పుడే ఫారెన్కి వెళ్ళే అవకాశం ఒక హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకే ఉంది. సెకండ్ ఇయర్లో 2 semesters ఉన్నాయి, 2-1, 2-2 అంటాం. 2-1 ఏమో ఎగ్జామ్స్ రాస్తారు, ఇక్కడ ప్రాక్టికల్స్ చేసి. సెకండ్ ఇయర్ ఏం చేస్తారంటే ఒక స్టార్ హోటల్లో వీళ్ళు ట్రైనింగ్ చేయాలి, 5 months ఇంటర్న్షిప్ అంటారు, 20 weeks ప్రోగ్రామ్ అంటాం. అది మన ఇండియాలో చేసుకుంటే 1,000 రూపీస్ నుంచి 2,000 రూపీస్ ఇస్తారు. అదే మనం సింగపూర్, మలేషియా, థాయిలాండ్కి వెళ్ళినట్లయితే మినిమం 20,000 నుంచి మనకు 50,000 రూపీస్ వస్తుంది. అంటే 5 months మీద 1 lakh నుంచి 2.5 lakh వరకు వస్తుంది. మరి మనీతో పాటు అక్కడ మనం ఫారిన్కి వెళ్ళటం వల్ల ఒక ఎక్స్పోజర్ కూడా వస్తూ ఉంది. అక్కడ ఫారిన్ పీపుల్ చూస్తాం, ఫారిన్ మనీ చూస్తాం, అలాగా అక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ అవుతుంది. ఈ విధంగా నేను ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసే వ్యక్తులను ఏమంటారంటే మనీ ప్లాంట్ కోర్సు ఉంటాం, అంటే చదువుతున్నప్పుడు సంపాదించుకున్న కోర్సు. ఇక చదువు కంప్లీట్ కాకముందుగానే జాబ్ వస్తుంది. ఇది థర్డ్ ఇయర్లో 2 semesters 3-1, 3-2 అంటాం. ఏదైనా జనరల్గా డిగ్రీలో జాబ్ రావాలంటే డిగ్రీ ఎగ్జామ్స్ రాయాలి, రిజల్ట్స్ రావాలి, ఆ తర్వాత మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలి. కానీ ఇక్కడ మనకు గ్రేట్ గుడ్ న్యూస్ అంటే 3-1 ఎగ్జామ్స్ రాయకముందుగానే మన క్యాంపస్ ఇంటర్వ్యూ సెలక్షన్స్ వస్తాయి. ఆ విధంగా ఒక మంచి డిమాండ్ ఉన్న కోర్స్ ఇది. రైట్. ఇకపోతే ఇప్పుడు మీ సంస్థకి, నారాయణ కాలేజ్కి ఇన్ని అవార్డ్స్ రావడం కానివ్వండి, లేకపోతే ఇంత పేరు రావడానికి కానివ్వండి, మీరు ప్రత్యేకించి ఒక స్పెషల్ మెథడాలజీని మీరు ఫాలో అవుతారని అనుకుంటాను. మీరు చాలాసార్లు విన్నా కూడా ఇది 6 types of skills, 6 types of power thinkings. అవును. ఏంటి అసలు? అంటే ఇది ఏమైనా ఇట్ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లాంటి కోర్సా లేకపోతే ఏమైనా ఏంటి? ఇప్పుడు రాజు గారు, మనం జనరల్గా చూస్తే ఈ సబ్జెక్టులు అనేవి ఎక్కడైనా అవే సబ్జెక్ట్స్, మన తెలుగు స్టడీస్లో అవే సబ్జెక్ట్స్, ఇండియా మొత్తం మీద అవే సబ్జెక్ట్స్, వరల్డ్ మొత్తం కూడా అవే సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ కొన్ని చోట్ల చదివిన వాళ్ళు చాలా గ్రేట్ పీపుల్ అవుతూ ఉన్నారు. ఎందుకు అలా జరుగుతుంది అని మనం ఆలోచించినట్లయితే సబ్జెక్టులు మాత్రమే చెప్పకుండా సబ్జెక్ట్స్తో పాటు ఈరోజు స్కిల్డ్ డెవలప్మెంట్ పోకు చాలా అవసరం ఉంది. వాళ్ళు నరేంద్ర మోడీ గారు చూసినట్లయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఆయన ఒకటే మాట అంటున్నారు, స్కిల్డ్ ఇండియా చేయాలి. స్కిల్డ్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఆ వ్యక్తి డెవలప్ అవుతారు. ఎక్కడ వాళ్ళు జాబ్ కోసం ఎత్తుకునే అవసరం లేదు, ఏ మూల పోయినా కూడా అడవిలో వేసినా కూడా వాళ్ళు డెవలప్ అవుతారు. స్కిల్ని డెవలప్ చేయండి అని ఒక పదవి చెప్తున్నారు. అలాంటి ఆలోచన ఇవాళ మన 10 years బ్యాక్ ఉంది. అందువలన ఈరోజు మండే టు సాటర్డే 6 types of skills అని ప్రోగ్రామ్ పెట్టాం. మండే వచ్చేసరికి లీడర్షిప్ స్కిల్స్. లీడర్షిప్ స్కిల్స్ చాలామంది అనుకుంటే లీడర్ అంటే రాజకీయ నాయకుడు అనుకుంటారు. ఒక జనరల్ మేనేజర్ లీడరు, ఒక CEO లీడరు, ఒక HR మేనేజర్ లీడరు, ఎవరైతే దారి చూపించే వ్యక్తిని ఇయర్ చేసే లీడర్ అంతే. అలాంటి లీడర్షిప్ స్కిల్స్ ఎదిగితేనే ఒక 1 lakh, 2 lakhs, 3 lakhs జాబ్కి వెళ్ళగలుగుతారు. ఆ విధంగా మన వాళ్ళు ఇవ్వట్లా. ఈరోజు మనం దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం. ఎవ్రీ మండే. ట్యూస్డే వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్. నారాయణ గారు, సారీ టు ఇంటరప్ట్, ఒక కాలర్ చాలా సేపు నుంచి కార్తీక్, వెస్ట్ గోదావరి నుంచి. కార్తీక్, గుడ్ ఈవినింగ్. కార్తీక్ అడగండి.
మీ క్వశ్చన్ ఏంటి అడగండి. అది మామూలుగా ఇప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటది, తర్వాత లేట్ అనేది ఎలా ఉంటది అనేది కొంచెం తెలుసుకుందామని ఫోన్ చేసింది. తర్వాత ఓపెనింగ్ డేట్ చెప్పాలి, తర్వాత కాలేజ్ ఓపెనింగ్ డేట్. ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్ అయిపోయిందా? అయిపోయిందండి. ఇప్పుడు 3 years హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారా? అవునండి. ఎస్, 3 years హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఇమీడియట్గా ప్లేస్మెంట్ వస్తుంది. అయితే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఒక యూనిక్గా తీసుకెళ్తున్నాము. మన ఇండియాలో కాదు, వరల్డ్లోనే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే జాబ్ వస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే జాబ్ ఎలాగ వస్తుంది కదా, జాబ్ ఇచ్చే వ్యక్తులకు మనం ఎందుకు ఆలోచించట్లేదు? ఆ విధంగా ఆలోచిస్తే మన జాబ్ ఇవ్వచ్చు కదా, ఒక కంపెనీ పెట్టచ్చు కదా, ఒక హోటల్ పెట్టచ్చు కదా, ఒక బిజినెస్ పెట్టచ్చు కదా. దానికి సంబంధించిన మార్గం చూపిస్తున్నాం, దానికి సంబంధించిన లోక జ్ఞానం తెలియజేస్తూ ఉన్నాం. అందువలన మీరు ఒక మంచి ఇన్స్టిట్యూట్ని మనం చూస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు 3rd year వచ్చేసరికి నేను జాబ్ చేయను సార్, జాబ్ ఇస్తాను అనేది మీ దగ్గర మీకు ఆ కాన్ఫిడెన్స్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఆ విధంగా మీరు జాయిన్ అవ్వండి. ఆల్రెడీ 3 batches స్టార్ట్ అయిపోయినాయి. 4th batch August 3rd స్టార్ట్ అవుతుంది. మీరు ఈ అవకాశం ఉపయోగించుకోండి. రైట్, చెప్తున్నాను ఇందాక స్కిల్స్ గురించి, అలాగే పవర్ థింకింగ్స్ గురించి. ఎస్, ఈరోజు మనం సబ్జెక్టులతో పాటు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. మండే వచ్చేసరికి మనం లీడర్షిప్ స్కిల్స్, ట్యూస్డే వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్, మరి వెనస్డే వచ్చేసరికి ఇంటర్వ్యూ స్కిల్స్. అంటే ఇంటర్వ్యూ అంటే జనరల్గా అనుకుంటే జాబ్కు పోయేటప్పుడు వాళ్ళ ముందు ఇంటర్వ్యూర్ ఎలాగా క్వశ్చన్స్ అడుగుతాడో దాన్ని ప్రిపేర్ అవ్వాలి, నేర్చుకుంటే చాలు అనుకుంటారు. కాదు, పెద్ద పెద్ద వ్యక్తులతో మనం ఎలాగ మాట్లాడాలి, ఆ విధంగా మనం ఎలా డెవలప్ చేసుకోవాలి. విఏపీస్తో ఉంటారు, పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ ఉంటారు, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఉంటారు. వాళ్ళతో మనం ఎలాగ వెళ్ళాలి, వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, దాన్ని ఎలా చేయాలి, అది ఆ పద్ధతిలో వెళ్ళినప్పుడు కాన్ఫిడెన్స్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇక 4th day థర్స్డే వచ్చేసరికి ఎనాలిటికల్ స్కిల్స్. సమస్యలో వచ్చినప్పుడు దాన్ని ఎలాగ పరిష్కరించుకోవాలి. కంపెనీలో అనేక రకాల సమస్యలు, దాన్ని బిజినెస్ పరిశోధనలో కేస్ స్టడీస్ అంటారు, మనం ఎనాలిటికల్గా పెట్టాం. ఆ విధంగా మనం ఎలా తీసుకెళ్ళాలి. ఫ్రైడే వచ్చేసరికి సబ్జెక్ట్ స్కిల్స్. సబ్జెక్ట్ స్కిల్స్ ఎన్నో రకాలు, వర్క్షాప్స్, సమ్మిట్స్, సెమినార్స్, ఎలక్యూషన్, డిబేటింగ్, అద్భుతమైన ప్రోగ్రామ్. సాటర్డే ఇంటర్వ్యూ స్కిల్స్. చాలామంది ఎందుకు డెవలప్ కాలేకపోతున్నారంటే ఇతరుల గురించి తను తెలుసుకుంటున్నాడు కానీ తన గురించి తను తెలుసుకోవట్లా. నేనే ఎవరిని, నాకేం తెలుసు, నాకేం తెలియదు, ఈ పద్ధతి ప్రకారం మనం ఆలోచించినట్టయితే చాలా డెవలప్ అవుతారు. దాన్ని ఇంటర్వ్యూ స్కిల్స్ అంటారు. అద్భుతంగా రాణిస్తాను. ఇది మండే స్కిల్ డెవలప్ ప్రోగ్రామ్, మండే టు సాటర్డే. ఇక ఈవినింగ్ వచ్చేసరికి మనం పవర్ ఆఫ్ థింకింగ్, ఆలోచన శక్తిని ఎలా పెంచుకోవాలి, ఆలోచన సామర్థ్యం ఎలా పెంచుకోవాలో అది ఒక 6 steps. అది లేటరల్ థింకింగ్ ఎలా వెళ్ళాలి, ఇన్నోవేటివ్గా ఎలా వెళ్ళాలి, క్రియేటివ్ థింకింగ్ ఎలా వెళ్ళాలి, ఎనాలిటికల్గా థింకింగ్ ఎలా వెళ్ళాలి. ఇక పాజిటివ్ థింకింగ్, ఈ నెగిటివ్ జరిగినా కూడా పరాజయం జరుగుతుందంటే దాని వెనకాల అద్భుతమైన జయం దాగి ఉందని చాలామంది తెలియని విషయం. అది ఎంతో అనుభవం ఉంటాయి కానీ చెప్పలేరు. అనుభవం ఉన్నా లేకపోయినా కూడా జరిగేది అదే. అనుభవం ఉంటేనే తెలుసుకుంటాం, అనుభవం లేకపోయినా కూడా జరిగేది అదే. అందువల్ల చాలామంది ఏదన్నా స్ట్రగుల్స్ వచ్చినా, ఆబ్స్టెక్ల్స్కి వచ్చినా, సమస్య వచ్చినా కూడా కుంగిపోతాం. అంటే దాని వెనకాల భయంకరమైన నీకు అద్భుతమైన దాగి ఉంది, శక్తి దాగి ఉంది అని చెప్పడం ఉద్దేశం. అది పాజిటివ్ థింకింగ్, అద్భుతమైంది. అది ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవాల్సిన అవసరం అంతా ఉన్నాయి టైం ఉంటే. ఇక సాటర్డే వచ్చేసరికి ఇక అద్భుతమైన ప్రోగ్రామ్గా విన్ థింకింగ్. నారాయణ గారు ఇందాక చెప్తూ మీ 6 highlights అని మీ సంస్థలో ఉన్నట్టే మరి వేరే ఎక్కడ ఏ కాలేజీలో లేనటువంటి ఒక 6 highlights అనే ఒక ప్రోగ్రామ్ ఒకటి మీరు చేస్తున్నారని విన్నాను. ఏంటి ఆ ప్రోగ్రామ్? ఇప్పుడు 6 highlights అంటే ఇప్పుడు మొదటి నుంచి మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడే ఒక ఫాదర్ కూడా అడిగారు, చాలా అద్భుతంగా, ఆనందంగా, చాలా సంతోషం కలిగింది. మనం చదువుకో, జాబు చెయ్యి, బాగా బ్రతకొచ్చు, 3 మాటలు బాగా వినిపిస్తాయి. అమ్మ చెప్తుంది బాగా చదువుకోనైనా, చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, జాబ్ వస్తే బాగా బ్రతకొచ్చు. ఒక వయసు వచ్చిన తర్వాత నాన్నగారు చెప్తారు బాగా చదువుకోరా, చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, జాబ్ వస్తే బాగా బ్రతకొచ్చు అని. కొంత టైం అయిన తర్వాత మాస్టర్ గారు చెప్తారు, కాలేజీలో లెక్చర్ చెప్తారు బాగా చదువుకోరా, చదువుకుంటే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే బాగా బ్రతకొచ్చాను. బయట సొసైటీ వచ్చిన తర్వాత చదువుకుంటే జాబ్ వస్తుంది, బాగా బ్రతకొచ్చు. అంటే మైండ్ సెట్ ఎంతవరకు చేసామంటే చదువుకుంటే జాబ్ వస్తే బాగా బ్రతకొచ్చు, అంటే జాబ్ అయితే బ్రతకలేమనేది కాన్సెప్ట్ చేసి మైండ్ సెట్ చేసి పడేస్తాం. ఇండియాలో చాలా వరకు అలాగే ఉంటుంది చేసాం. అందువల్ల ఈరోజు మనం ఎందుకు డెవలప్ కాలేకపోతున్నామంటే, ఇవాళ యూత్ ఈరోజు మనం లాస్ట్ సాటర్డే, ఈరోజు సాటర్డే కదా, లాస్ట్ సాటర్డే మనం వరల్డ్ యూత్ డే మనం చూసుకున్నట్లయితే మన ఇండియా పాపులేషను 127,56,00,000 మంది. దీంట్లో మనం యూత్ తీసుకుంటే 17 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల యూత్ తీసుకుంటే 35,50,00,000 మంది ఉన్నారు. అంటే ఈరోజు యూత్ ఏమవుతుందంటే చదవాలా, జాబ్ చేయాలా, బ్రతకాలనేది యూత్ వెళ్ళిపోయింది. అలాగ ఆలోచించిన కాలం మనం ఎప్పుడూ డెవలప్ కాలేం. ఎలాగ ఆలోచించాలంటే మనము బ్రతకాలి, బిజినెస్ చేయాలి, 10 మంది బ్రతికించాలా అనే కాన్సెప్ట్తో మైండ్ ఎప్పుడైతే ఎదుగుతుందో ఆటోమేటిక్ జాబ్ అయితే వస్తుంది, ఎలాగే ఉండటం వ్యక్తి అవుతారు. దాన్ని మనం ఈ 6 highlights ఫస్ట్ హైలైట్ ఈడీపీ అనే ప్రోగ్రామ్ పెట్టాం, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ ప్రోగ్రామ్. ఫుల్ టైమ్ ఎక్స్పోజర్కి పెట్టాం. ఏదో తమాషానో ఏదో ఫార్మాలిటీ కోసం, నామకావాస్తో, అలాగే మొక్కుబడి కోసం తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో పెట్టలేదు. మనం ఖచ్చితంగా మనవాడు ఆ కాన్సెప్ట్ మీద మనం తీసుకెళ్ళినట్లయితే, ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ మనం తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా డెవలప్ అవుతాడు అనేది ఈ వరల్డ్లో
ప్రపంచంలో తొలి ఇన్స్టిట్యూట్ ఒక ఈడీపీ ప్రోగ్రామ్ని ఫుల్ టైం ఎక్స్పోజ్ చేస్తూ ఉంది. అది ఫస్ట్ హైలైట్. రెండో హైలైట్, ఇన్ కేసు ఒకడు అతను ఎంటర్ప్రీనర్గా ఒక పరిశ్రమ పెట్టలేకపోయినా కూడా రెండోది రెడీగా ఉంది కదా బీడీపీ బిజినెస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మనం వస్తువులు తయారు చేస్తున్నామో పరిశ్రమకి వెళ్తుంటాం. వస్తువులు తయారైన వస్తువుల్ని లైక్ బిగ్ బజార్, రిలయన్స్ ఇలాగ రిటైల్గా వెళ్ళిపోవచ్చు కదా, మెట్రో ఇలాగ వెళ్ళిపోవచ్చు కదా, బిజినెస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు కదా, అద్భుతం. ఇంకొకటి, ఇది మనం రాజు గారు ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ చెప్పాలి, ఎందుకంటే ఇందాక ఫాదర్ గారు మంచి ఇన్స్పైర్ అయ్యారు. మేము కూకట్పల్లి బిల్డింగ్ ఓనర్ అండి, మా బిల్డింగ్ ఓనరు ఆయన చదివింది 10th క్లాస్ అండి. నేను చాలా వండర్ అయిపోయాను. ఆ బిల్డింగు ఏం చేశాడంటే అమ్ముతానంటే అన్నాను, ఎందుకంటే మీకు మంత్లీకి ఇంత ఇన్కమ్ వస్తుంది కదా బ్రహ్మాండంగా, అంటే మీరు ఇచ్చేదంటే నా బిల్డింగ్ 3 crores, మీరు ఇస్తే 2 lakhs ఇస్తారేమో, నాకు మొత్తం బయట నాకు ఇదే 3 crores నేను ఫ్రాంచైజీ పెట్టుకుంటానండి, ఇవి పీటర్ ఇంగ్లాండ్ పెట్టుకుంటే నాకు 35% వస్తుందండి బట్టల మీద. ఇలా ఇప్పుడు నేను ఆల్రెడీ నిజాంపేటలో పెట్టాను, నాకు ఇప్పుడు 3 lakhs వరకు వస్తుంది. ఇప్పుడు జూబ్లీ దిల్సుఖ్ నగర్లో నారాయణగూడలో పెడతాను, 4 షాపులు పెడితే 3 లక్షలు 12 లక్షలు వస్తాయి, మీరు నాకు ఎంత ఇస్తారండి అంటే అద్భుతం, అమోఘం. ఆయన ఈ రోజు దగ్గర 15,000 మంది జాబ్ ఇస్తా ఉన్నాడు. ఒక 30 lakhs మనం కార్పొరేట్ ఫండ్లాగా పెట్టాలంట. అలాగా మన బిజినెస్లో ఆయన పరిశ్రమను ఉత్పత్తి చేయట్లేదే, నేనే వండర్ అయిపోయాను, షాక్ తిన్నాను. అలాగా దాన్ని అలా డెవలప్ చేసుకోలేకపోతున్నాం. ఎవరు 15,000, 20,000, 30,000, 40,000 ఇస్తే ఆనందపడిపోతా ఉన్నాం. ఉదయం పూట క్యారేజ్ బ్యాగ్స్ కట్టించుకోవటం, ఓ బ్యాగ్తో గెలుచుకోవటం, ఓ సిటీ బస్ ఎక్కి వెళ్ళి వస్తే సంతోషం కలుగుతా ఉంది. నేను జాబ్ చేస్తా ఉన్నాను, హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోయి మ్యారేజ్ చేసుకున్న పిల్లలు కూడా కన్నాను. ఈ విధంగా మనం అంటే నేను దీన్ని క్రిటిసైజ్ చేయటం కాదు, జాబ్ చేయాలి, ఏం లేకపోతే ఎట్లా చేస్తాం, బ్రతకడం జాబే కదా. నేనేమంటున్నానంటే క్రిటిసైజ్ చేయట్లేదు, ఎంకరేజ్ చేస్తా ఉన్నాను. ఎందుకు అలాగ ఆలోచిస్తున్నాము, ఇలాగెందుకు ఆలోచించట్లేదు? 60 సంవత్సరాలు సంపాదించింది 6 సంవత్సరాలు సంపాదించడానికి నాలెడ్జ్ అంటే తెలివికలు ఉన్నారు, ఆ మార్గం మనం చూపించట్లా, ఆ దారి మనం చూపించట్లా, ఆ నాలెడ్జ్ మనం చూపించట్లా, ఆ వేలో చూపించట్లు ప్రతి ఒక్కరు అవుతారు. కానీ మనవాడు చదువు మార్క్స్ తెచ్చుకో, ర్యాంక్ తెచ్చుకో, జాబ్ తెచ్చుకో, ఈ పద్ధతులు వెళ్తున్నా కానీ మనం డెవలప్ కాలా. ఇక మూడోది వచ్చేసరికి FBM, ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్మెంట్. ఇవాళ గుజరాత్లో తీసుకుందాం, మార్వాడస్ని తీసుకుందాం, వైసెస్ని తీసుకుందాం, ఆల్రెడీగా ఫ్యామిలీ బిజినెస్ చేస్తుంటారు. దానిని అక్కడే ఉంచుతారు, అదే ఊర్లో, అదే విలేజ్లో, అదే స్ట్రీట్లో ఉంచుతారు బిజినెస్ని. అది ఈ కోర్స్ చేస్తే వాళ్ళు టాప్ పొజిషన్లోకి ఎలా తీసుకోవచ్చు, FBM అంటాం. ఆ విధంగా 3 హైలైట్. 4వ హైలైట్ ఏంటి సార్, మరి ఈడీపీ అంటున్నారు, బీడీపీ అంటున్నారు, FBM అంటున్నారు, జాబ్ ఇప్పిరా ఏంటి, మరి జాబ్ రాబోదు, మా పరిస్థితి అంటే మా వాడికి డేర్ లేదు, మా అమ్మాయికి ధైర్యం లేదు, సాహసం లేదు, మరి ఒకవేళ బిజినెస్ పెట్టలేకపోతే మరి జాబ్ రాదా? ఇంత నాలెడ్జ్ ఉన్నవాడికి జాబ్ ఎందుకు రాదండి? కంపెనీ పెట్టగల నాలెడ్జ్ ఇస్తున్నప్పుడు కంపెనీలో జాబ్ ఎందుకు రాదు? 4వది 100% ప్లేస్మెంట్. 5వది వచ్చేసరికి అద్భుతంగా 6 types of skills ప్రోగ్రామ్, స్కిల్డ్ నరేంద్ర మోడీ చెప్పిన ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతూ ఉంది. 6th హైలైట్ వచ్చేసరికి 6 types of పవర్ ఆఫ్ థింకింగ్, ఆలోచన శక్తిని ఎలా పెంచుకోవాలి, ఆలోచన సామర్థ్యం ఎలా పెంచుకోవాలి. ఆ విధంగా ఆలోచన ధోరణి మనం మార్చినట్లయితే ఖచ్చితంగా మనమే ఆపన వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళు అవుతారు. ఈ 6 హైలైట్స్ ప్రోగ్రామ్ ద్వారా అద్భుతమైన స్టూడెంట్ని ఒక కాన్ఫిడెన్స్ స్కిల్ డెవలప్ చేస్తూ ఉన్నాం. గ్రేట్, చాలా మంచి ఉదాహరణలు ఇచ్చారు. అలాగే ఇప్పుడు మీ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్లో కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ యూనియన్స్లో కావచ్చు, ఒక మంచి ప్రేరేపించడంలో, మోటివేట్ చేయడంలో ఒక మంచి బాగా చేస్తారు నారాయణ గారు అని ఒక ఇది ఉంది. ఏంటి అసలు మీరు ఏ విధంగా, హౌ డు యూ మోటివేట్ యువర్ స్టూడెంట్స్? మోటివేట్ అంటే నేను ఈ పని చేయలేను అన్న వ్యక్తిని నువ్వు ఈ పని చేయగలుగుతావని ఆ దారి చూపించి ఆ దారిలో పంపించగలుగుతా, దాన్ని మోటివేట్ అంటాను. నేను చేయలేను, నువ్వెందుకు చేయలేవు? రామాయణంలో మన ఎగ్జాంపుల్ తీసుకుంటే హనుమంతుడు ఆయనకి నేను సముద్రం దాటలేను, నా వల్ల కాదు అన్నారు. కింద వాండసనంతో నువ్వు సముద్రం దాటగలుగుతావు, నువ్వు వీరుడివి, ధీరుడివి, సూర్యుడివి, నీకు ఆ శక్తి ఉంది, నీలో నువ్వు వెళ్ళగలుగుతావు అని ఎప్పుడైతే ఈ ప్రేరణ కలిగించారో కింద వాళ్ళు ఖచ్చితంగా సముద్రం దాటగలిగారు. ఆ విధంగా రాగలిగారు. ఒక కాలర్ ఉన్నారు, వికాస్ నిజామాబాద్ నుంచి. వికాస్, గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. మీరు చెప్పాలి, మీ అడగండి. మేము చెప్పాలా, మీరు అడగాలి. మీ క్వశ్చన్ అంటే అడగండి. మా క్వశ్చనా? క్వశ్చన్ అడగండి. నారాయణ గారు ఉన్నారు మనతో పాటు, అడగండి. వికాస్, మీ క్వశ్చన్ అడగండి. మీరు టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గిస్తే మీకు బాగుంటుంది, అంటే మీకు క్లియర్గా వినపడుతుంది. అడగండి. డిస్కనెక్ట్ ఆ క్వశ్చన్స్ ఎవరైనా అడగాలనుకున్న వాళ్ళు మంచిగా రాసుకొని చక్కగా అడిగితే మీ సమయము మా సమయము మంచి ఆదా అవుతుంది. ఆ విధంగా మీరు తయారు కండి. రైట్. అయితే మీకు అంటే ఇంత మీ ఇన్స్టిట్యూట్ దినదినాపూర్ చంద్రానికి కావచ్చు, ఇంత ఫాలోయింగ్ రావడానికి కావచ్చు, మీరు ఒక యూనిక్ ప్రోగ్రామ్ ఏదో డిజైన్ చేశారు, కోవాలి. పేరు విచిత్రంగా ఉంది, ఏంటి అది అసలు? ఆ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? ఇది కోవాలి అంటే జనరల్గా అందరూ వాడే పదమే ఈ అంత్యాన ప్రాస అలంకారం అంటాం. చివరి అన్నింటిలో కోవాలి వస్తుంది. అయితే కొన్ని పాయింట్లు డిజైన్ చేసి ఆ రోజుల్లో ఇది గట్టిగా 2 years అయింది. ఆ రోజు అన్ని ఛానల్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు చాలా మంది మార్పులు వచ్చేసింది. నవీన్, సారీ టు ఇంటరప్ట్, ఒక కాలర్ మళ్ళీ లైన్లోకి వచ్చారు. నవీన్ నిజామాబాద్ నుంచి. నవీన్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. అడగండి. క్వశ్చన్ అంటే అడగండి.
సార్ నేను ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, ఎంబీఏ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నిజామాబాద్ నుంచి సార్. నైస్. ఇప్పుడు ఏంటి ఎంబీఏ మన దగ్గర ఉంది, ఎంబీఏ టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సు. ఈ ఎంబీఏ టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సులో 3 రకాలు మనం యాడ్ చేసాం. 1 ఈడిపి, 2 బీడిపి, 3 ఎఫ్బిఎం. ఈడిపి గురించి, బీడిపి గురించి, ఎఫ్బిఎం గురించి ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశా. అందువలన ఈడిపి అంటే మనం ఓన్గా బిజినెస్ పెడతాం, అంటే ఒక ప్రొడక్షన్ తయారు చేస్తాం. రెండోది బీడిపి, ప్రొడక్షన్ తయారు చేసిన వస్తువులు మనం ఎలాగా మనం రిటైల్గా ఎలా తీసుకెళ్ళాలి. మూడోది ఎఫ్బిఎం, ఆల్రెడీగా ఈ మన బిజినెస్ నడుస్తూ ఉంది, ఈ బిజినెస్ నడుస్తున్న బిజినెస్ని ఏ విధంగా టాప్ పొజిషన్ తీసుకెళ్తాను అనేది ప్రోగ్రామ్ ఉంది. మరి ఖచ్చితంగా మనకు ఆగస్ట్ 3 నా కాలేజ్ స్టార్ట్ కాబోతుంది. ఈ అవకాశం మీరు ఉపయోగించుకోండి. రైట్. అయితే ఇందాక చెప్తున్నారు ఏదో కోవాలి అనే ప్రోగ్రామ్ గురించి చెప్తాను, కాలం మధ్యలో వచ్చింది, చెప్పండి. ఇప్పుడు ఈ కోవాలి అనేది ఎట్లా అంటే, చాలామంది చదువుతున్న స్టూడెంట్ అంటే ఇప్పటికి నేను చాలా చదివాను చాలా అనుకుంటారు. జాబ్ వచ్చిన వ్యక్తి ఏమనుకుంటారంటే ఆల్రెడీ నేను చాలా కష్టపడ్డాను, ఇప్పటికే పీజీ చేసాను, పిహెచ్డీ అయిపోయింది, జాబ్ వచ్చింది, మ్యారేజ్ అయింది, 2 పిల్లలు పుట్టారు, ఇంకేంటి లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. ఎప్పుడైతే ఆ ఆలోచనకి ఫుల్ స్టాప్ పడిందో అభివృద్ధి ఆగిపోయినట్లు లెక్క, స్టూడెంట్ కానీ ఎంప్లాయీ కానీ. బేస్డ్ తీసుకొని ఈ కోవల్ ప్రోగ్రామ్ డిజైన్ చేశాం. ఫస్ట్ది ఏంటంటే, ఎవరైనా ఏ వ్యక్తికైనా ఎదగాలి అంటే తెలియని విషయాలని తెలుసుకోవాలి అన్న ఆరాటం ఉన్న వ్యక్తి డెవలప్ అవుతాడు. దానికి వయసు లిమిట్ ఏం లేదు. నేను జాబ్ చేస్తున్నాక నాకు ఏంటి అనుకుంటే అయిపోయా అని తెలియనివి తెలుసుకోవాలి. రెండవదసరికి కొత్త విషయాలని ఏదన్నా ఆరాటం ఉంటే దానిని తెలియని విషయం నేర్చుకోవాలి. మరి టైం అయిపోతుంది అంటున్నారు చెప్తున్నారు కాబట్టి చక్కగా రాబోయే నష్టకార వీక్లో మనం తెలుసుకుందాం. తప్పకుండా. ప్రముఖ అకాడమీ విద్యావేత్తగా అలాగే ఎన్నో అవార్డులు అందుకొని గిన్నిస్ బుక్ రికార్డును కూడా సొంతం చేసుకున్నటువంటి నారాయణ గారు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్, మీ యొక్క వాల్యుబుల్ టైంని వెచ్చించి మా స్టూడియోకి వచ్చి చాలా చక్కని సలహాలని సూచనల్ని మా ప్రేక్షకులందరికీ అందించినందుకు ధన్యవాదాలు. మీకు రాజు గారు ఇవాళ ఒక మంచి రంజాన్ రోజు మీరు కూడా డ్రెస్ వేసుకొని మంచి క్వశ్చన్స్ మంచి అడిగారు, మన వ్యూవర్స్ కూడా మంచి అడిగారు. మీకు స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. ఇది ఇవాల్టి కెరియర్ టైమ్స్. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.